ఈరోజు ఆయన ప్రియమైనటువంటి పిల్లలంగా మనం ఉన్నాం కనుక ఆయన మన జీవితాల్లో నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొదురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుదని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణైన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమై తన శిష్య బృందానికి ఆయన ఆదేశించినటువంటి ఆదేశాలు, నాట్ ఓన్లీ 12 మెంబర్స్ లేక 120 మెంబర్స్ లేక 3000 మెంబర్స్ లేక 6000 మెంబర్స్ మాత్రమే కాదు. ఈ రోజున విశ్వవ్యాప్తిలో ఉన్న ఆయన యందు విశ్వాసం వచ్చి ఆయన సంఘములో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరితో యేసు ప్రభు ఆదేశిస్తున్నాడు. ఏమని ఆదేశిస్తున్నాడనంటే, ఇట్స్ యువర్ మై డ్యూటీ, అది నీ యొక్క బాధ్యత, నీ పని. అది ఏ ఒక్క కోవకు చెందిన వారికో, జాతికి చెందిన వారికో, సంఘానికి చెందిన వారితో, లేక ఏ ఒక ప్రాంతానికి చెందిన గుంపుకు సంబంధించిందో కాదు. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. మనము సర్వ జనులను సువార్త ప్రకటించాలి. ఈ రోజున సంఘాలలో, క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ సంతతిలో మరుగు చేయబడుతున్నటువంటిది, నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి అంశం ఏదైనా ఉందా అని అంటే అది సువార్త ప్రకటించే అంశం. గడిచిన 2 సంవత్సరాలు కరోనా వలన సంఘాలలో కూడుకోవడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, కఠినమైనటువంటి ఆంక్షలు చూస్తూ వస్తున్నాం. కానీ ఈ రోజున మరి దేవుడు చక్కనటువంటి కృపను అనుగ్రహించినాడు. కరోనాకి ఎంతో మంది చనిపోయినారు, కానీ నీవు నేను చనిపోకుండా, నీవు నేను కూడా ఎటువంటి మరి మృతులలోనికి వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని కాపాడినాడు. మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరాన్ని ఆయన భద్రపరిచినాడు. మరి మనం సజీవులుగా ఉండి ఎవరికి ఉపయోగం? మనం సజీవులుగా ఉండి దేని కొరకు? మనం సజీవులుగా ఉండి మనము చేసే పని ఏంటి అని ఒకవేళ ప్రభు కుమారులుగా, కుమార్తెలుగా మనము ఒకసారి ప్రశ్నించుకుంటే నిజంగా మన జీవితాల్లో ఇప్పటికే మనం దుఃఖపడవలసిన అవసరం ఉంది. ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మత్తయి సువార్తలో చూస్తున్నాం 28వ అధ్యాయము 16-20 వచనాల్లో కూడా యేసు ప్రభు ఇదే ఆదేశాన్ని పంపించినాడు. ఇదే వర్తమానాన్ని శిష్య బృందానికి ఇచ్చినాడు. అది ఏమి ఇచ్చినాడు అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను, అక్కడ ఒక మాట అంటాడు, 16వ వచనం చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండపైకి వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో
వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. దేవుని యొక్క క్రైస్తవులందరూ కూడా బోధకులుగా పిలువబడడానికి, బోధకులుగా ఉండడానికి పిలువబడలేదు. అందరూ కూడా విదేశాలకి మిషనరీలుగా వెళ్ళడం కొరకు పిలువబడలేదు. కొంతమంది కొన్ని ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడానికి పిలువబడ్డారు. అందరూ వెళ్ళేవారుగా ఉండకపోవచ్చు, కానీ వారు తమ అర్పణల ద్వారా, కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా పంపేవారిగా ఉండడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనందరికీ దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి? మనం సపోర్ట్ చేసేవారంగా, ఎంకరేజ్ చేసేవారంగా, బలపరిచేవారంగా, అయ్యా నేను ఈ బలహీనతతో ఉన్నాను, నేను రాలేను, కానీ మీరు ప్రకటిస్తున్నటువంటి ఆ 8 గంటల నుండి 2 గంటల వరకు నేను ఇంట్లో మోకాళ్ళ మీద ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా నేను నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నేను రాలేను, కానీ ఇదిగో ఈ 1000 రూపాయలు నేను మీ కొరకు సువార్త కొరకు నేను సమర్పిస్తున్నాను. పత్రికలే కొంటారో, లేకపోతే భోజనమే పెడతారో, లేకపోతే వచ్చే వారికి కావలసినటువంటి మాస్టర్స్కి కానుకలే ఇస్తారో, ఆ పనిలో నువ్వు పాలిభాగస్తుడివై ఉండాలని యేసు ప్రభువు పిలుపునిస్తున్నాడు. ఆ పనిలో నువ్వు నిమగ్నుడివై ఉండాలని, ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలని ప్రభువు పిలుపునిస్తున్నాడు. క్రైస్తవులందరూ తమ కుటుంబాలలో ఇరుగు పొరుగు వారికి సాక్షులుగా ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు సాక్ష్యార్థముగా ఉండడం కూడా ఒక సువార్తే. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇరుగు పొరుగు వారికి నీ ప్రేమ, నీ యొక్క సమర్పణ, నీ యొక్క మాట తీరు, నీ యొక్క కట్టు, నీ తాలూకా ఆ వ్యవహార శైలి అంతా కూడా ఒక సాక్ష్యార్థంగా ఉండాలి. ఏంటమ్మా అయ్యమ్మ ఆదివారం వస్తే క్రైస్తవురాలు మారుతుంది, మిగతా రోజులల్లా నోరిప్పితే బండ బూతులమ్మా, మీకు దండమమ్మా. లేకపోతే ఇగో ఆదివారం వచ్చినప్పటికీ క్రైస్తవుడుగా మారుతాడు, కానీ పెట్టెల మీద పెట్టెలు సిగరెట్లు సుట్టలు తాగుతాడు. ఇదేం క్రైస్తవుడు? ఆదివారం మాత్రం బైబిల్ పట్టుకుంటారు. ఎక్కడ కూడా ఇరుగు పొరుగు వారు నిన్ను బట్టి దేవుని నామాన్ని అవమానపరిచే పరిస్థితుల్లో మనం జీవించడానికి వీలే. ఈరోజు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము మనము పీల్చుకొని మనం త్రాగుతున్నాం. ఆ శరీరం, ఆ రక్తం నీతో మాట్లాడదా? అందుకే పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వచనంలో ఏమన్నాడనంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, మీరు యోగ్యులుగా అనుకుంటేనే బలలో చేయి పెట్టండి. ఎందుకంటే బలలో చేయి పెట్టడం అది మనకి బ్లెస్సింగ్ అవ్వాలి, బలలో చేయి పెట్టడం అది మనకి దీవెన అవ్వాలి, బలలో చేయి పెట్టడం అది మనకి మేలు కలగాలి, మనకి స్వస్థతనివ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ వెళ్ళేవారిగా ఉండకపోవచ్చు, కానీ నీవు పంపించే వారికి ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి. మేము గడిచిన ముందు 2 రోజులు, ఈ వారం 10 రోజుల నుండి మేము ప్రకటన చేస్తున్నాం. మన గ్రూప్లో మెసేజ్ పెడితే ఒక్కడు రెస్పాండ్ లేదు, ఒక్కడికి బాధ్యత లేదు, ఒక్కడు కనీసం, నేను స్పష్టంగా పెట్టాను మెసేజ్, అందరికీ సెల్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, అందరూ చూస్తున్నారు. చాలా మందికి మన పిల్లవాళ్ళు, మన మాస్టర్స్ వాళ్ళు ఫోన్లు చేసి చెప్తూనే ఉన్నారు, పిలుస్తూనే ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృప, అది ఆ బాధ్యత, అది ఒక గ్రేట్ బ్లెస్సింగ్.
ఆయన ఒక రోజంతా కష్టపడితే ఒక 500, 400, 300 రిక్షాలు ఆగితే, బరువులు మోసుకుని ఆగితే ఆయనకు వస్తుంది. ఆ ముందు రోజు హిరమండలం వచ్చినాడు. ఆయనకి కొన్ని కట్టుళ్ళు ఉన్నాయి. కొంతమందికి ఇవ్వాల్సింది ఉంటుంది. సాయంకాలం వయసు నాకు తెలుసు, అన్ని ఆయన సమస్యలన్నీ తెలుసు. కానీ ముందు రోజున హిరమండలం వచ్చినాడు. మళ్ళా మరుసటి రోజున సువార్త అంటే తెల్లవారుసరికి వచ్చినాడు. ఆ ముసలి దాన్ని విడిచిపెట్టి ఆమెకు అన్నం వండేసి ఏదో పెట్టేసి ఆమె లేవలేదు, రాలేదు, నడవలేదు. అసలు ఇంపాసిబుల్. నాట్ ఓన్లీ నేను ఏదో ముఖస్థుతి కోసం నేను చెప్పనవసరం లేదు, ఆయన నాకేం పెట్టడం. కానీ ఆసక్తి, నా ఇంటిని కూర్చిన, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటున్నాడు. ఆ మాట ఏంటంటే భక్షిస్తుంది. దేవుని కొరకు నేను జీవించాలి. నువ్వు ఎలా ఎలిజిబిలిటీ అవుతావు? నువ్వు యోగ్యుడివి, యోగ్యురాలు అని ఏ విధంగా ప్రభు యొక్క రక్తమాంసంలో చేపెట్టడానికి నీకు ఏంట కెపాసిటీ ఉంది? నువ్వు ప్రభు కొరకు ఒక పూట సెలవు పెట్టలేని పరిస్థితి, ఒక కాలేజీకి సెలవు పెట్టలేని పరిస్థితి, ఒక ఉద్యోగానికి సెలవు పెట్టలేని పరిస్థితి, ఒక ఇంటి బాధ్యతను విడిచిపెట్టి నువ్వు రాలేనటువంటి వ్యక్తిని రేపొద్దున పరలోకం తిరగెడతావు. రేపొద్దున పరలోకం ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నువ్వు పెట్టుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలనేటటువంటి భక్తి చేస్తున్నావు. అది ఎంతవరకు నిన్ను నడిపిస్తుంది? చాలాసార్లు మనం ఈ ప్రశ్న మన అందరి జీవితాల్లో వేసుకోవాలి. చాలాసార్లు పాస్టర్గా నాకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, ఇంట్లో కుటుంబంలో వస్తాయి, చాలా విషయాల్లో వస్తాయి, హెల్త్ పరంగా వస్తాయి, తర్వాత ఫ్యామిలీ పరంగా వస్తాయి, కొన్ని విధాలుగా వస్తాయి. కానీ నేను వాటన్నిటినీ వ్యతిరేకిస్తాను. సాతాను నన్ను ఎంత కట్టు పెడతారో తెలుసా? వాటన్నిటినీ వ్యతిరేకిస్తాను. చాలామంది కొత్తగా ఏంటి, ఇదేంటి, అదేంటి, ఎన్నో రకాలుగా విమర్శించేవారు ఉంటారు. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని ఉద్దేశము, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీ జీవితంలో నిర్వర్తించవలసిన బాధ్యత నీకు ఉందా లేదా? నువ్వు దేవుని కుమార్తెవైతే, కుమారుడివైతే ఈరోజు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు త్రయాంగమును ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ చాలాసార్లు ఈ యొక్క ప్రశ్న మనం వేసుకోవాలి. 16వ వచనంలో చూస్తున్నాం, ఏమంటున్నాడు అక్కడ? నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. మానవుడు రక్షణ పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏమిటంటే విశ్వాస మూలముగానే. బైబిల్ గ్రంథం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు త్వరగా చదవండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి చూస్తే, మనుషులు రక్షించబడడానికి విశ్వాసం కావాలి. ఏమంటున్నాడమ్మా? యేసుక్రీస్తు అందరి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతునిగా తీర్చబడనని మనమును ధర్మశాస్త్రము క్రియల మూలముగా దేవునికి మహిమ కలుగును గాక. మనం విశ్వసించినట్లు బహిరంగంగా ప్రకటించడం కొరకు బాప్తిస్మం అనే గుర్తును మనం పొందాలి. నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను అనడానికి గుర్తే బాప్తిస్మం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్చి మాసంలో దేవుని యొక్క సువార్త ఈ సంఘం ద్వారా ఎంతగా ప్రకటించబడింది. దేవుని పని జరుగుతుంది, కానీ దేవుని పనిలో ఎంతవరకు మనం పాలిభాగస్తులమై ఉన్నాం? ఎంతవరకు పాలిభాగస్తులమై దేవుని పనిలో మనం సహకరిస్తున్నాం? దేవుని పనికి ప్రోత్సహిస్తున్నాం? దేవుని పనిలో మనం నిమగ్నులమై ఉన్నాం? యేసు ప్రభువు వారు చెప్పారు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఏమండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని చెప్పాడు? మీలో ప్రతివాడు తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఓ ప్రక్క ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం, ఓ ప్రక్క ప్రపంచంలో అసమాధానం, ఓ ప్రక్క ప్రపంచంలో దేశములలో కరువు, ఓ ప్రక్క భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైనటువంటి నాశనం, భయంకరమైనటువంటి పరిస్థితులు నీ కళ్ళు కనిపించడం లేదా?
నీ ఒంటికి పట్టడం లేదా? ఆయన యొక్క రాకడ సమీపముగా ఉంది. సంఘం ఎత్తబడబోతుంది. నువ్వు ఆ సంఘంలో ఎక్కడ ఉన్నావు? నీ సంఘం, ఆ సంఘములో, ఆ పరిశుద్ధుల గుంపులో నీ చోటు ఎక్కడ? నీ పాత్ర ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అపోస్తులైన పేతురు చెప్తాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? పేతురు, మీరు మారు మనస్సు పొంది మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం విశ్వసించామని చెప్పి బాప్తిస్మం పొందడానికి నిరాకరిస్తే మనము అవిధేయులం అవుతాము. ఏమండి, మొన్న బట్టేరు వెళ్ళినప్పుడు ఆ యొక్క మిషన్ నడుపుతున్న డ్రైవర్ వచ్చి అదే చెప్పాడు. చాలా కాలం నుండి ప్రభు అంటే విశ్వాసం ఉంది, ప్రభు ఇంకా సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రభు గొప్ప దేవుడు అని చెప్పినాడు. కానీ ఏమన్నాడంటే ఏదో చెప్పాడు కదా, కొంతమంది క్రైస్తవులను బట్టి కొన్ని పరిస్థితులు బట్టి నేను రక్షణ పొందుకోవట్లేదు, బాప్తిసం పొందుకోవట్లేదు అని చెప్పాడు. అప్పుడు సహోదరుడు సంసోన్ చెప్పాడు, అయ్యా నువ్వు రక్షణ పొందుకోకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రభువుని విశ్వసించినది వెంటనే. కాబట్టి విశ్వసించిన వాడు దాన్ని రుజువు పరుచుకుని నిర్ధారణ చేయడానికి ఏం కావాలని అంటున్నాడు? బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ప్రభువు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏమండి, మన విశ్వాసము అబద్ధమవుతుంది కనుక సువార్తను ప్రకటించాలి. నమ్మిన వాడు రక్షించబడతాడు. ఏమండి, నమ్మిన వాడు రక్షించబడతాడు. ఓ 30,000 40,000 ఖర్చు పెట్టి 2 రోజులు మామయ్య గారి జ్ఞాపకార్థంగా ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క మరి దర్శనాన్ని బట్టి 2 రోజులు కూడికలు పెట్టినాం. చాలా మంది వచ్చినారు. గల్లాల ద్వారా 4 గల్లాలు పెట్టినాం. 4 ప్రాంతాలకు సువార్త అందించబడ్డది. యేసుక్రీస్తు రాకడ గురించి ప్రత్యక్షంగా స్క్రీన్స్ మీద వేసి మరి ప్లే చేసి తెలియపరిచినాం. అయితే వచ్చిన వాళ్ళందరూ మారు మనసు పొందుకున్నారా? వచ్చిన వాళ్ళందరూ ఆ మరుసటి రోజు నుండి మరి దేవునిలో ఆత్మీయంగా వణుకుతో భయంతో భక్తి చేస్తున్నారని అంటే మన సువార్తకు 100 మంది పైన వెళ్ళవలసి ఉంటుంది. కానీ 18 మంది వెళ్ళాం. 18 మంది వెళ్ళాం. బయట వచ్చి 4 పాస్టర్లతో కలిపి అని ప్రకటించడం మన బాధ్యత. ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. మన దశమ భాగం ఎంతైతే తీస్తామో సువార్త కొరకు ప్రతి నెల కూడా కొంత తీయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ప్రకటించలేను. నాకున్న పనులను బట్టి, నాకున్న బలహీనతలు బట్టి, నాకున్నటువంటి పరిస్థితులను నేను ప్రకటించలేను. కానీ ప్రకటించే వారిని పంపిస్తున్నాను. నేను ధైర్యంగా చెప్తా సంఘంలో, ఇదిగో నేను సువార్తని నేను ప్రోత్సహించడానికి ఇదిగో నా గుంపుల్ని నేను విప్పగలుగుతున్నాను, లేకపోతే నా ఆటోని ఉపయోగించగలిగినాను, లేకపోతే ఇదిగో నేను ఆ రోజు నా భోజనాల కొరకు నేను ఇది చేయగలుగుతున్నానని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే యేసు శరీరము రక్తము తింటున్నావు. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాలి. ఇదేదో ద్రాక్ష రసము ఏదో రొట్టె ముక్క తినేసి నువ్వు బయటికి పోతానంటే దీనివల్ల నీకు ఏమొస్తుందో తెలుసా? శిక్ష, శాపం, వ్యాధి, బాధ, బలహీనత వస్తుంది. ఇదంతా తేలికైనటువంటి కార్యక్రమం కాదు. ఇదేదో ఒక ఏమంటే ఆచారంగా తీసుకునే పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభువు చెప్తున్నాడు, మీరు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. విశ్వాసం చాలా ముఖ్యం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఏం మాట్లాడుతుందని అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ 2వ అధ్యాయం 17వ వచనం, అలాగనే విశ్వాసము క్రియలు లేనిదైతే మృతమైనదిగా ఉంటుంది. కనుక విశ్వాసము ఉంటే, విశ్వాసం ఏమవ్వాలంటే దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో మనం చూపించాలి. నాకు విశ్వాసం ఉంది, యేసు ప్రభు అంటే నాకు ప్రగాఢమైన విశ్వాసం.
యేసు ప్రభు అంటే నాకు బలమైనటువంటి అవాంఛమైనటువంటి ప్రేమ, అపరిమితమైనటువంటి ఇష్టం. నేను ఆ ఇష్టాన్ని ఎలా చూపిస్తున్నా? ఆ ఇష్టాన్ని నువ్వు ఎలా చూపిస్తున్నా? యేసు ప్రభు అంటే నమ్మకమే, కానీ యేసు ప్రభు పనికి ఎవరూ పనికిరాం. యేసు ప్రభు అంటే గొప్ప దేవుడని ప్రకటిస్తాం, కానీ ఆ యేసు ప్రభు యొక్క గొప్పతనం నీ వ్యక్తిగతమైన జీవితంలో వచ్చినప్పటికీ నువ్వు దాన్ని ఏం చేయలేవు, ప్రదర్శించలేవు. అందుకే నీ లోకస్తులు ఎవరు కూడా నిన్ను నమ్మడానికి ఇష్టపడలేదు. మీ క్రైస్తవులందరూ ఇలాగే, మీ యొక్క సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇలాగే ఉంటారు. అంత అవిశ్వాసపరుడు ఎక్కడ ఉన్నాడు, అంత అపనమ్మకస్తుడు ఎక్కడ ఉన్నాడు బాబు అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుకున్నాడు, కానీ బాప్తిస్మం పొందే అవకాశం రాకముందే ఒకడు చనిపోతే, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ వ్యక్తి రక్షణ పొందినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఆ వ్యక్తి 100% రక్షణ పొందినట్లే. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే వీలైనంత త్వరగా బాప్తిస్మము పొందాలి. వీలైనంత త్వరగా బాప్తిస్మం పొందాలి, అది ఆలస్యం చేయకూడదు. కనుక దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బాప్తిజం పొందుకున్నాం, మనం అందరం బాప్తిజం పొందుకున్నాం, బలలో చేయబడుతున్నాం. మనం అందరం కూడా విశ్వాసం మూలముగా దేవుని కుటుంబంలో చేర్చబడి దేవుని యొక్క సంతానంగా పిలువబడుతున్నాము. యోహాను సువార్త 1:12-13 వచనాల ప్రకారం. అయితే మన జీవితాల్లో కార్యాలు జరగాలిగా, మన ద్వారా కార్యాలు జరిగించబడాలి కదా. అవి ఎక్కడ జరుగుతున్నాయి అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. 17-18 వచనాల్లో చూస్తే, మార్క్స్ వార్తలో 17-18 వచనాలు, 16వ అధ్యాయం 17-18 వచనాల్లో చూస్తే, విశ్వసించేవారు నమ్మిన వారు, నాట్ ఓన్లీ పాస్టర్స్, ఏదో పాస్టర్లు మాత్రమే కాదు, సువార్తికులు మాత్రమే కాదు, ప్రవక్తలు మాత్రమే కాదు, బోధకులు మాత్రమే కాదు, నమ్మిన వారు. ఎవరి ఈ సూచక క్రియలు కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా యేసు యందు విశ్వాసం ఉంచితే, యేసు యందు నమ్మిక మనం ఉండగలిగితే మనలో నుండి అద్భుతాలు జరగాలి. దేవునికి స్తోత్రం. కృపావరాల గురించి ప్రభు చెప్పినాడు కదా. ప్రభు ఏం చెప్పినాడు? కృపావరాలు సంఘాలలో నుండి అద్భుతాలు చేసేవారు లేవాలి, స్వస్థత చేసేవారు లేవాలి, ప్రభుత్వాలు చేసేవారు లేవాలి. ఏమండి? అద్భుతాలు జరగాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తిని పొందుకుంటారని యేసు ప్రభువే వాగ్దానం ఇచ్చారు. దెయ్యాలు పడితే మనం తావీజు కట్టుకోవడానికి వెళ్తాం, దెయ్యాలు పడితే మనం ఎక్కడికో పరిగెడతాం కదండి, టోల్ ఫ్రీ నెంబర్లు కొడతాం. ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు నీ దగ్గరికి వస్తే నువ్వు ఒక దెయ్యంలాగా అయిపోతావు. ఏంటి? మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ అమ్మలో ఒక దెయ్యం ఉంది. గమనించండి, నిన్న ఒకడు దెయ్యం పట్టి తాగేసి వచ్చి ఏదో రచ్చరచ్చ చేశాడు అక్కడ గేదెలు వాళ్ళు పెట్టి చేస్తే, అది దెయ్యం. త్రావుడనేది ఒక దెయ్యం, గలిబిలి చేసేది దెయ్యం, కలవరపరిచేది ఒక దెయ్యం. దెయ్యముల నుండి విడుదల పొందే శక్తి దేవుడు యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 14-16 వచనాలు ఏం మాట్లాడుతున్నాయి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14-16 విశ్వాసులై చేర్చబడి పేతురు వస్తుండగా జనులు, పేతురు ఎవరి పేతురు? పేతురు కూడా ప్రభువుని వెంబడించిన ఒక శిష్యుడే. పేతురు వస్తుండగా ప్రజలు రోగులను ఉంచుతున్నారు. పేతురు నీడైనా ఎవరి మీద పడుతుందో, మంచాల మీదను పరుపుల మీదను వారిని ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం.
దేవుని అపోస్తుల కార్యములు స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై మహత్ కార్యాలు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. స్తెఫను. ఈ స్తెఫను ఎవరండి? ఈ స్తెఫను ఒక డీకన్. సంఘంలో 7 నిలబెట్టారు. ఆ 7 ఒకడు ఏం చేస్తున్నాడు? శక్తితోనూ బలంతోనూ నింపబడ్డాడు. ఏంటి? శక్తితోనూ బలంతో నిలవబడి అద్భుతాలు సూచక క్రియలు స్తెఫను ద్వారా జరుగుతుంది. అది దేవుడిచ్చిన ప్రామిస్. అది నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో ఆ గ్రామంలో నీ ద్వారా అద్భుతాలు జరుగును గాక. ప్రజలు విడుదల పొందుకొందురు గాక. ప్రజలను విడిపించగలిగిన ధైర్యము శక్తి దేవుడు నీకు అనుగ్రహించును గాక. 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ వచనంలో చూస్తున్నాం. 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అండర్లైన్ చేసుకున్న మాటలు బహుకాలం గడిపే ప్రభు వారి చేత సూచక క్రియలు అద్భుతాలు. నీకు ఆసక్తి ఉండాలి కదా. ప్రభా నన్ను వాడుకో ఈ గ్రామంలో, ప్రభా నన్ను వాడుకో ఈ ప్రజల మధ్య, ప్రభా నన్ను ధైర్యంగా నిలబెట్టు. ఎందుకంటే నమ్మిన వారి వల్ల అద్భుతాలు జరుగుతున్నా. ఈ ఆఫీస్లో నన్ను వాడుకో, లేకపోతే ఈ యొక్క నాయన మరి నాతో పనిచేసే వాళ్ళ దగ్గర నన్ను వాడుకో. కానీ నీ ప్రార్థన ఎప్పుడు అట్లా ఉండదు. ఏమండి? ప్రభువు చెప్తున్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. మొట్టమొదట అన్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుదురు, దురాత్మల నుండి విడుదల కలుగునట్లుగా దేవుడు నీకు శక్తినిస్తున్నాడు. నీలో కావాల్సింది విశ్వాసం, నమ్మకం. ఎంతమంది ఇక్కడ విశ్వాసం కలిగిన వారు? మీ యొక్క సాక్ష్యాల్లో ఎక్కడైనా సరే దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా మీరున్నాయా? ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టావు నీ గ్రామంలో? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు శరీరం రక్తం తీసుకుంటే అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క అధికారం, దేవుని ప్రభావం మనలోనికి వస్తుంది. కానీ నీలో ప్రభావం ఉందా, పోయిందా? నీలో ప్రభావం ఎందుకు పోతుంది? నీలో నమ్మిక లేదు. ఏమండి? ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, నీ మీద నీకే నమ్మకం లేదు. ప్రియమైన దేవుని పెట్టారా, రెండవదిగా చూస్తున్నాం. రెండవ తలాంత ఏమిటో తెలుసు? వారు పాములను ఎత్తి పట్టుకుందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 3-5 వచనాల్లో చూస్తే, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 3-5 వచనాలు చదివితే, త్వరగా చదవండి. అప్పుడు పౌలు మోపడి పుల్లబేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాటు వేసింది, ఆయన చేయి పట్టి కరిచింది. అప్పుడు పౌలు ఏం చేసినాడు? నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రమును తప్పించుకొనెను చెప్పుకొని. అయితే ఆ విష జంతువును పట్టుకొని అగ్నిలో పడేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ విష జంతువు కరిచిన ఏ హాని జరగలేదు. చప్పట్లు కూడా దేవుని పాములను ఎత్తి పట్టుకుందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి అధికారాన్ని, శక్తిని దేవుడు నమ్మిన వారి వల్ల అనగా నీకు అనుగ్రహిస్తే నువ్వు బలహీనుడివై చేతులు ముడుచుకొని మూల కూర్చుంటున్నావు. అందుకే సంఘం అభివృద్ధి అవ్వట్లేదు. అందుకే యేసు ప్రభుని ఎవరు కూడా నా రక్షకుడిగా అంగీకరించడానికి, ఆ మార్గంలో రావడానికి ఇష్టపడుతున్నాయి. ఈ తరము వారి సూచక్రియలు కావాలి. ఈ తరము వారికి అద్భుతాలు కావాలి. సూచక్రియలు, అద్భుతాలు చూడకపోతే ఈ తరం వారు ఎవరు కూడా విశ్వసించరు, నమ్మరు. ఎందుకంటే దెయ్యాలు కూడా అద్భుతాలు చేస్తున్నాయి, కానీ అవి స్టాండర్డ్ కావు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా చూస్తే అన్య భాషలతో మాట్లాడుతూ. దేవునికి స్తోత్రమైంది. నమ్మిన వారి వలన జరిగే మూడవది అంటే నువ్వు నమ్ముతున్నావు,
నువ్వు యేసుక్రీస్తు నమ్మావు అనడానికి మూడవ సాదృశ్యం ఏంటంటే అన్య భాషలు. ఒక్కడు ఒక భాషతో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఒక్కడు కూడా అన్య భాషతో మాట్లాడడానికి ఒక్క రోజు కూడా ప్రార్థన ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని దగ్గర రోధించే అనుభవం ఎవరికి లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు? 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలు నీ కుటుంబ ప్రార్థనలో ఉన్నాయా? అన్య భాషలు నీ వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నాయా? అన్య భాషలు నీ సంఘ కూడికలో ఉన్నాయా? ఉండడం లేదు. ఎందుకంటే సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ ఏక మనస్సు లేదు. ఏక మనస్సు కావాలి, ఏక ఆత్మ రావాలి. ప్రభువా నీ యొక్క ఆత్మతో అన్య భాష ఇది దేవదూతల భాష. అపవాదికి అర్థం కాని భాష ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్ని భాషలు కూడా అపవాదికి అర్థమవుతాయి, కానీ అపవాదికి అర్థము కానిది, తెలుసుకోలేనిది ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క అన్య భాష. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం అండి. 10వ అధ్యాయం 44వ వచనం నుండి చదివితే, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు త్వరగా చదవాలి. పేతురు ఈ మాటలు ఇంకా అతని బోధ విన్నవారందరూ పరిశుద్ధాత్మను దిగెను. పరిశుద్ధాత్మను వరము అన్యజనుల మీద సైతము ఉన్నదని చూచి ఏమండి విభ్రాంతి పొందారు. పరిశుద్ధాత్మ భాషతో మాట్లాడుతున్నాడు. మనం ఒంటరిగా ఈ యొక్క 40 రోజులు మీ గ్రామాల నుండి మీరు రాలేరు, మీకు మీ గ్రామాల్లో ప్రార్థనలు జరిగేవి కావు. కానీ కనీసం మీరు ఒంటరిగానైనా ప్రతిరోజు కూడా, ఎందుకంటే రేపటి నుండి రంజాన్ ప్రారంభం అవుతుంది. ముస్లిం వాళ్ళు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు. అందరూ మసీద్కి వెళ్ళి నమాజ్ చేయాలంటే అవదుగా. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ పనిలో ఉన్నా అక్కడ ఒక తువాలు వేసుకొని గుడ్డ వేసుకొని మోకరించి ప్రార్థన. ఆ యొక్క ప్రిన్సిపల్ కూడా, ఆ యొక్క క్రమశిక్షణ కూడా క్రైస్తవులకు లేదు. సరే, ఏ కారణం చేత పెట్టారో మనకు అనవసరం. కానీ ఈ 40 రోజులు కూడా సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రపంచంలో సార్వత్రిక సంఘం అంతా ఒక ప్రార్థన ఉద్యమం చేస్తుంది. నేను ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువా నన్ను నీ శక్తితో నింపు, నీ కొరకు నన్ను వాడుకో ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ అన్య భాష నాకు నేర్పించు ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆ తర్వాత ప్రభువు పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి అప్పుడు వారు భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం అండి. అందుకే అంటాడు, ఏమంటున్నాడు అంటే ఆసక్తితో అపేక్షించండి. ఆత్మ కార్యాలు ఆసక్తి లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే ఆత్మదేవుడు అసలు నేను ముట్టుకో, నేను అసలు టచ్ చేయడం. ఏమండి, నీకే అంత ఏమంటారండి పోత్రం అయితే ఆయనకి ఇంకెంత రోషం ఉంటుంది. ఏంటి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను దెయ్యములను వెళ్ళగొట్టలేకపోతున్నా? ఎందుకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను పాములను ఎత్తి పట్టుకోలేకపోతున్నా? ఎందుకు నేను అన్య భాషలతో మాట్లాడలేకపోతున్నా? ఎందుకు నాకు పరిశుద్ధాత్మ అభిషేక, పరిశుద్ధాత్మ ఆ యొక్క మరి ఆత్మ వరములు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా? ఎప్పుడైనా బాధపడ్డావా? ఏడ్చావా? కన్నీరు విడిచావా? ఏమండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటన మన జీవితంలో ఒక నిబంధన, క్రొత్త నిబంధన. కనుక సువార్త ప్రకటన చేయాలి.
సువార్త ప్రకటనలో మనం పాలిభాగస్థులం కావాలి. ఇది ఒక ఆజ్ఞ, దేవుడు మనకిచ్చినటువంటి ఒక కర్తవ్య బాధ్యత. దీని ద్వారానే కుటుంబాలు, మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాలు, అలాగే మన కుటుంబాల ద్వారా అనేకమైన కుటుంబాలు దీవించబడడానికి ఒక మార్గం, ఒక సోపానం. దేవుడు మన తరతరాలను చూసేటటువంటి ఆశీర్వాదము ఎక్కడ మనం పొందుకుంటామంటే దేవుని పనిలో మనము ఆసక్తి కలిగి జీవించినప్పుడే. దేవునికి స్తోత్రం అండి. ప్రియమైన బిడ్డలారా, 20వ వచనంలో చూస్తున్నాం. మార్క్స్ వార్తలో 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాం. ప్రభువు వారికి సహకారుడై ఉంటాడు. ఎవరు వస్తారండి? ఎవరు నమ్ముకుంటారండి? ఎవరికైనా నేనెందుకు చేయాలండి? అది నా డ్యూటీ కాదండి. ప్రభువు నీకు సహకారిగా ఉంటాడు, ప్రభువు నీకు తోడై ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మహత్ కార్యములతో కూడిన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అద్భుత కార్యాలు జరగాలి. నీవు ఉన్నావంటే ఏదో ఉన్నాను, ఏదో చేశాను, ఏదో చెందాను, అయిపోయింది, వెళ్ళిపోయాను అంటే కాదు. రేపొద్దున దేవుని యొక్క న్యాయపీఠం ముందు ప్రతి ఒక్కరము నిలవబడాలి. దేవుని యొక్క న్యాయపీఠం ముందు దేవుడు మరి గ్రంథములను తెరుస్తున్నాడు. వేరొక గ్రంథము, జీవ గ్రంథము, రెండు ఉన్నాయి. కనుక దేవుడు జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేదు. గుర్తు చేసుకో ఒకసారి. నీకు తెలుసు కానీ నీకు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. మన మెహర్బానీలు, మన తాలూకా ఎగురులు, మన తాలూకా రకరకాలైన పరిస్థితులన్నిటికీ కూడా ఆట కట్టేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో పేరు రాయటి కొరకు, ఏదో కిరణ్ పాస్ కొరకు, లేకపోతే ఏదో సంఘ పెద్దల కొరకు, ఏదో లోకంలో ఉన్నటువంటి పెద్దల కొరకు మనం సంతోషపెట్టడానికి కాదు పనిచేసేది. దేవుని బిడ్డలారా, 450 మంది పాస్టర్స్తో 2 రోజులు కూడా కిరమణలో కాన్ఫరెన్స్ అయింది. దేవుని బిడ్డలారా, అక్కడికి విజయవాడ నుండి ఒక ఇద్దరు దంపతులు వచ్చినారు. వాళ్ళు కష్టపడి పనిచేసి షైన్ కన్సల్టెన్సీ CEO ఆయన. కానీ ఆయనకున్న భారం ఏంటంటే దేవుని కొరకు ఈ దేశం అంతటిని సంపాదించాలి. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు. ఆ యొక్క కోఆర్డినేటర్ ఇక్కడ లోకల్గా ఉన్న అతను వచ్చాడు. పాస్టర్ గారు ఏంటి పరిస్థితి, ఎలాగా, ఇది అదే అన్నాడు. కానీ సేవకులు చాలామంది వారి కాంటాక్ట్కి వారికి నెంబర్లు ఇచ్చారు. అందరినీ ప్రోత్సహించాం. చాలా ఉజ్జీవంతంగా, భారంగా జరిగాయి. ఆయనకి ఏం పనండి? ఒక CEO కంపెనీకి, పేస్ట్ కంపెనీ ఉంది, వాటర్ కంపెనీలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. 20 దేశాలు తిరుగుతాడు ఆయన. ఏమండి, మరి దేవుని మహాకృపను బట్టి మన ఆ దేశంలో ఇంచుమించు 28 రాష్ట్రాల్లో ఆయనకి సంబంధాలు ఉన్నాయి. అన్నీ ఉండి చక్కగా పడుకోవచ్చు కదా బెడ్రూమ్లో. కానీ భార్య భర్తలు ఇద్దరు కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడతారు. వాళ్ళ యొక్క కష్టార్జితంతో ఇలాంటి సెమినార్లు పెట్టి, కూడికలు పెట్టి ప్రజలను, సేవకులను ప్రోత్సహించి పురికల్పి ఉజ్జీవపరుస్తారు. ఇది బాధ్యత. 30 సంవత్సరాల క్రితం 50 రూపాయలతో 50 రూపాయలు కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించిన నేను ఈరోజు 70-80 వేల రూపాయలు కూడా ఒక్కొక్కసారి నేను ఫ్లైట్కి ఖర్చు పెట్టే స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్ళాను. ఒకే రోజు 2 దేశాలలో నేను ఈరోజు నిలవబెట్టగలుగుతాను. 50 రూపాయలు లేని దరిద్ర జీవితంతో దేవుని పనిలో మనం ఆసక్తి కలిగి దేవుని కొరకు పరిగెడుతూ ఉంటే దేవుడు ఎవరి డబ్బు వెనుకతలు మనం పరిగెత్తడం కాదు, దేవుడితో మనం పరిగెత్తాలి. దానంతట అదే అది కుక్కలాగా మనల్ని వేస్తుంది. మన కాలు దగ్గరికి డబ్బు ఏమండి, అది కుక్కలాగా మన దగ్గరికి వస్తుంది.
దానికోసం మనం తాపత్రయపడడం, దానికోసం మనం పెరాకులు పెట్టుకోవడం, దాని కొరకు మనం ప్రయాసపడడం క్రైస్తవుని యొక్క డ్యూటీ కాదు. ఎందుకంటే క్రైస్తవుని యొక్క ప్రార్థన ఆధారం, విశ్వాసం ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం అండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. 16వ వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం 16వ వచనంలో ఎవరి సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడిని కాను, నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయి. అది దేవుని శక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి సిగ్గుపడు వాడిని కాదు. నేను చాలా గ్రామాలు, చాలా వీధులు తిరిగినా, ఇంటింటికి వెళ్ళి కొంతమంది వద్దని అన్నారు, కొంతమంది పత్రికలు అక్కడే మాటిపేసి పడేసినారు, కొంతమంది ఈదులోనే ర్యాకెట్లు చేసుకున్నారు. ఏమండి, కానీ ఒక దగ్గర ఒక అడ్వకేట్ కిల్లి మార్కండేయులు అని కిల్లి వారి క్వార్టర్స్లో అన్నాడు, ఎవడరా మీరు, పోతారా పోరా, మైక్ పట్టు లేక తంతానని అన్నాడు. ఎంత అప్రదిష్ట కదా, తంతానని అన్నాడు. ఏం తప్పు పని చేసినామా? కానీ ప్రభు నామంలో సువార్త ముగించినాము. మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. తప్పకుండా వెళ్ళిపోతాం సార్, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన గాక అని చెప్పి మేము ప్రభు యొక్క నామంలో వచ్చేస్తాం. సిగ్గుపడేవారు కాదు, ఇది దేవుని శక్తి. ఈరోజు నీ కుటుంబం దేవుని శక్తితో నింపబడాలంటే, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు దేవుని శక్తితో నింపబడాలంటే, నీ బిడ్డలు దేవుని శక్తితో నింపబడాలంటే, భవిష్యత్తులో నీవు దేవుని శక్తితో భవిష్యత్తు తరానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా నువ్వు నింపబడాలంటే నీవు దేవుని కొరకు నిలవబడడానికి ఇప్పుడే తీర్మానం చేసుకుని పనులను చేపట్టాలి. రెడ్డి శాంతి గారికి ఫోన్ చేశాను. మొదట చెప్పాను 4 రోజుల ముందే, అమ్మా 20 మండలంలో మీటింగు, మీరు తప్పకుండా 2వ రోజు రావాలి, మాస్టర్స్కి కొన్ని గిఫ్ట్లు మీ చేతుల మీద ఇవ్వాలని మనం ఆశపడుతున్నారంటే ఓకే చేసింది. మొదటి రోజున క్రిస్టియన్ చైర్పర్సన్ వచ్చాడు అమరావతి నుండి, గొల్లవరపు జాన్ వెస్లీ గారు. 2వ రోజున ఆమె రావాల్సి ఉంది. ఏం సార్, ఏమ్మా, ఫోన్ చేశాను నేను అంటే, నా డాడీ గారికి ఆపరేషన్ అయింది పాస్టర్ గారు, నేను విశాఖపట్నం హాస్పిటల్లో ఉన్నాను అని అన్నాను. అంటే అమ్మా, ఇది దేవుని శక్తి, ఇది దేవుని కార్యం. ఇన్ని వందల మంది సేవకులు పట్టణానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, జిల్లా నలుమూల నుండి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. సరే, మీకున్న ఇబ్బందిని పరిస్థితిని మీరు యథార్థంగా చెప్పారు, కానీ మీ మనుషులు ఇక్కడికి వచ్చి నిలవబడితే వారికి మీ నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇది దేవుని యొక్క నామంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి ముగించేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 గంట పోయిన తర్వాత ఆ పట్టణానికి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముగ్గురిని ఆవిడ పంపించింది. ఈ సంభాషణ అంతా అయిపోయింది. ఆవిడ పంపించి ఏం చేసిందంటే, 10,000 రూపాయలు ఇవ్వ సువార్తకి ఇవ్వండి అని చెప్పి 10,000 రూపాయలు క్యాష్ పట్టుకొని తీసుకొని వచ్చింది. వెంటనే ప్రతి ఒక్కరికి కూడా పని, అంటే వాళ్ళకి అవసరం లేదు అక్కడ డబ్బులు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు ప్రార్థన పెడుతున్నారు. కానీ ఆమె ఏం చేసింది, ఒక అన్యురా, ఆమెకి డబ్బులు ఇవ్వండి అమ్మా అని అడగలేదు నేను, లేకపోతే మీరు ఇక్కడ ఏదైనా సదుపాయాలు చేయండి అమ్మా, అవసరాలు తీర్చండి అమ్మా అని అడగలేదు. కానీ ఆమె ఏమందంటే 10,000 రూపాయలు పంపించి, ముందు రోజు డిప్యూటీ సీఎం రోజు రావాలి, నేను వాళ్ళ కొడుకుతో మాట్లాడాను. అయితే కొన్ని పరిస్థితులు బట్టి ఇప్పుడు ఉండదు కదా, ప్రోటోకాల్ బట్టి ఇప్పుడు ఉండదు కనుక ఆయన రావడానికి లేదు. కనుక కొన్ని పరిస్థితులు బట్టి మాస్టర్ గారు, మరి నాన్నగారు రావటం లేదు, మరి మీరు కొంచెం బాధపడుతున్నారా ఏంటి అంటే, నేనేం బాధపడతానండి, నాకేం అవసరం,
సేవకులందరితో ప్రార్థన చేయించుకుంటే మీకు మీ కుటుంబానికి అది ఆశీర్వాదం. మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత. మేమేదో ఇమేజెస్ని ఏదో పాపులారిటీని పెంచుకోవడం కోసం రమ్మంటం లేదంటే, ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని అంటున్నాడంటే, నర్సన్నపేటలో మీరు ఎన్ని వందల మంది పాస్టర్స్తో మీటింగ్ పెడతారో పెట్టండి, దానికి కావలసిన ఖర్చులు, భోజనం, సదుపాయాలు, ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. మీరు అది తొందరగా చేయండి ఆ కార్యక్రమం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆశీర్వాదాలు మాకు కావాలి. దేవుని తీసుకుంటాం. అంటే నేనేమి మినిస్టర్ని కాదు, లేకపోతే నేనేది లోక సంబంధమైనటువంటి అధికారిని కాదు, కానీ జీవము కలిగిన నజరేయుడైన యేసు అధికారం నాలో ఉంది. అధికారము నేనే కాదు, నీవు కూడా మాట్లాడడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. నీవు కూడా మాట్లాడడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ మీరు నమ్మటం లేదు. మీరు ప్రభు కొరకు నిలవబడడానికి మీరు ముందుకు రావటం లేదు. ఎన్ని సంవత్సరాలైనా మీ పరిస్థితుల్లో మీ యొక్క ప్రభావితమైన పరిస్థితులే. ఏమన్నాడు? పెడతాడా లేదని పక్కన పెట్టండి. ఏమన్నాడు? మా పట్టణంలో ఆ గొప్ప కూడికి పెట్టండి, మా కుటుంబం అంతా మేము అక్కడ ఉంటాం, మేమే ఆ ఖర్చులు భరిస్తాం. సరే అని అక్కడ నర్సన్నపేటలో పాస్టర్ గారు అంటే నేను ఆయనకు అప్పగించాను. అయ్యా ఇలా అంటున్నారు, మీరు ఏది కనుక్కోండి అండి. వాళ్ళు ఫోన్ చేశారు, అడిగితే వాళ్ళేమో ఆ ఏర్పాట్లన్నీ చేద్దాం, శామ్యూల్ పాస్టర్ గారు ఇస్తారు, తప్పకుండా చేద్దాం. దేవునిలారా ఏ విధం చేత దేవుని యొక్క పని నువ్వు చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఏ విధంగా జీవించగలుగుతున్నావు? మిమ్మల్ని వెంబడిస్తున్నారు అంటున్నారు, మీరు ఉపేక్షించుకునే అనుభవం ఉందా? మీరు సిలువ ఎత్తుకునే అనుభవం ఉందా? మిమ్మల్ని మీరు తగ్గించుకునే అనుభవం ఉందా? ఏ రైట్స్ని బట్టి, ఏ హక్కును బట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతావు, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్యను తీర్చండి, లేకపోతే ఈ అవసరం ఉంది, ఈ అవసరం తీర్చండి. నిజమే, మనకున్న అందరికీ ఉన్న హక్కు ఏమిటంటే ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా మన హక్కులు దారులమే. మన పాపం కాము. యేసయ్య వాళ్ళందరూ రక్తం చేత కడిగి మన నీతిమంతులుగా మార్చడానికి తన సర్వస్వాన్ని నీ కొరకు అర్పించేసినాడు. కానీ ప్రభువు చెప్తున్నాడు, మనము ఆయన పిల్లలంగా ఆయన మనం ఎప్పుడు కూడా ఎలాగా సంతోష పెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. సంతోష పెట్టే వారంగా ఉండాలి. ఈరోజు నీ భార్యను సంతోష పెట్టడానికి, నీ భర్తను సంతోష పెట్టడానికి, నీ పిల్లలను సంతోష పెట్టడానికి, నీ కుటుంబాన్ని సంతోష పెట్టడానికి, నీ బంధువులను సంతోష పెట్టడానికి, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి నిత్యము 2 రోజులు సభ పెట్టాను. చాలా మంది ఇక్కడ ఉన్న వారు ఎవరు నన్ను సంతోష పెట్టలేదు. నన్ను సంతోష పెట్టలేదని అంటే మీకు ₹1 కూడా నేను అడగలేదు. ఎందుకంటే చెన్నై నుండి ఆయన వచ్చాడు, తన తండ్రి యొక్క ఆశ కలిగిన ప్రాణాన్ని బట్టి డబ్బు పెట్టాడు. మీరు ఉదయం ఉద్యోగానికి వెళ్తే సాయంకాలం రావచ్చు కదా మీటింగ్కి. కుటుంబం అంతా ఎక్కడెక్కడికో వెళ్తారండి మీ సొంత కార్యాలకి. మీరు వచ్చి అక్కడ ఏమైనా ఒక ప్లేట్ కడుగుతారా, లేకపోతే ఒక పొయ్యిలో కర్ర అయినా దోస్తారా? ఎవరికైనా ఒక భోజనం వడ్డించే బ్రతుకునే ఉందా మీ జీవితాలు? మీ సొంత పనులకైతే మీరు పరిగెడతారు కదా. అప్పుడు ఎలా సెలవులు దొరుకుతాయి, అప్పుడు ఎలా మీకు డబ్బులు దొరుకుతాయి, అప్పుడు ఎలా మీకు రకరకాలైనటువంటి అన్నింటినీ మీరు సమకూర్చుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని రాజ్యంలో మీరందరూ కూడా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించకపోతే మీరు విడువబడేటటువంటి పరిస్థితికి, దిగజార్చేటటువంటి పరిస్థితి అపవాది మీరు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరోజు నేను చెప్తాను, ఇగో ఈ సంఘంలో ఈ కార్యక్రమం అవుతుంది, మీరు పొద్దునే రావాలి, మీరు ఇక వంట దగ్గర ఉండాలని అంటే ఎవ్వరు కూడా ఉంటారు. కానీ మీ ఇంట్లో ఫంక్షన్ అయితే వంట దగ్గర మీరు ఉంటారు. మీరే కాదు, మీ దారిలో 10 మంది ఉంటారు. ఎందుకు అది దేవుని యొక్క ఇంట్లో మీరు చేయలేకపోతున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి, ఇవన్నీ మనస్కరించుకోండి. ఆయన ఎందుకే ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాను. నేను ఎందుకు వీళ్ళ కొరకు చనిపోవాలి, నేను ఎందుకు నా సొంత కొడుకుని వీళ్ళ కొరకు పంపించాలని ఒకవేళ తండ్రి యజమానుడు అనుకుంటే ఈరోజు మన ఎవరికి రక్షణ వచ్చేది కాదు. మనము మన కుటుంబానికి, మన స్వజనులకి
మనం ఏమై ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి. పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మనము పశ్చాత్తాపడతాం. సర్దు పెట్టుకోవద్దు. అవును ప్రభా, నిజమే, నీ పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించినట్లు నేను ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించడం లేదు, నీ పనిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించడం లేదు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు ప్రభా. నా పిల్లలు కూడా ఇట్లా తయారవుతారేమో నా వలన. అయ్యా, నా కుటుంబం కూడా ఇట్లా తయారవుతుందేమో నా వలన. నన్ను బట్టి ఇతర కుటుంబస్తులు కూడా అట్లా తయారవుతారేమో ప్రభా. నా ఒక్కడి వలన నీ పరిచర్య ఎంత పాడవుతుందేమో, నా ఒక్క దాని వలన నీ పరిచర్య ఎంత అభ్యంతరం కలుగుతుందేమో ప్రభా. నేను వెళ్ళలేకపోతే నేను అర్పణల ద్వారా నేను సహకరించాలి, లేకపోతే నేను ప్రార్థన ద్వారా మోకాల మీద సమర్పించుకొని చేయాలి. ఇది కిరణ్ మాస్టర్ పని కాదు, ఇది ఎవరు మనిషికో వ్యక్తికో చెందినటువంటి పని కాదు. ఇది నా కొరకు, నా యొక్క రక్షణ కొరకు, నా యొక్క శాప విముక్తి కొరకు, నా యొక్క భయంకరమైనటువంటి పాప జీవితం కొరకు, నా కొరకు నీ కుమారుణ్ణి పంపించినావు, నీ కుమారుని బలిగా ఇచ్చినావు, నీ కుమారుని రక్తం చిందించినావు, నీ కుమారుని ప్రాణాలు అర్పించినావు, నీ కుమారుని గాయాలు పొందించినావు, నీ కుమారునికి అవమానాలు ఇప్పించినావు, నీ కుమారునికి ఎక్కడ చూచినా భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షను విధించినావు. ఇది ఘోరమైనటువంటి పరిస్థితి ప్రభువా. నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోతే నా జీవితం ఎందుకు, నా చదువు ఎందుకు, నా జ్ఞానం ఎందుకు ప్రభా? నీ ప్రేమను అర్థం చేసుకోవడం నాకు ముందు నేర్పించు. నీ ప్రేమతో నన్ను నింపు. అడగండి, నోరిప్పి అడగండి, నీ ప్రేమతో నన్ను నింపు. నీ యొక్క ప్రేమను అర్థం చేసుకునే జీవితం నాకు దయచేయి. నీ పని అంటే నేను ఇష్టంతో చేయాలి, కష్టంతో కాదు, ఆసక్తితో చేయాలి, పరిగెత్తుతూ చేయాలి. ఎందుకంటే నీ రాకడ సమీపంగా ఉంది. అమ్మా, రెండవ రాకడకు ముందు ర్యాప్చర్ ఉంది, అంటే సంఘం ఎత్తబడుతుంది, అందరూ అదృశ్యమైపోబోతున్నారు. అది ఇప్పుడే జరగచ్చు, మరుక్షణం జరగచ్చు, నువ్వు బండి మీద ఉన్నప్పుడు జరగచ్చు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ నీ పేరు ప్రభు యొక్క రాకడ జీవ గ్రంథంలో రాయించుకో. అడుగు, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో రాయడానికి నేనేం చేయాలి? ప్రార్థన కొరకు సమర్పించుకున్నావా? చిన్న గుంపును నడిపించడానికి మరి సమర్పించుకున్నావా? ఇతరులకు సువార్త ప్రకటించడానికి సమర్పించుకున్నావా? సంఘంలో ఒక పనిముట్టిగా పాత్రగా ఉపయోగించడానికి నువ్వు సమర్పించుకున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే సమర్పించుకోండి. ఆ సమర్పణలోనే ప్రార్థన చేయండి, ప్రభు బలం మీ ముందుకు వస్తుంది. ఆ కన్నీటితోనే ప్రార్థన చేయండి. ఎందుకంటే బండ హృదయం, రాతి గుండె యేసయ్యకి ఇష్టం ఉండదు. మాంసపు గుండె కూడా దేవునికి ఇష్టం ఉండదు. విరిగిన నలిగిన హృదయం దేవునికి ఇష్టం. నూతన హృదయం దేవునికి ఇష్టం. మారు మనసు పొందిన హృదయం దేవునికి ఇష్టం. నీ హృదయమే దేవునికి నిజమైన నైవేద్యం. నీ హృదయము దేవునికి ఇవ్వకపోతే నీ జీవితంలో దేవుడు ఏ కార్యము చొరబడి చేయలేడు. నీ హృదయం నాకు ఇమ్ము, నా జీవం నీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాను. ప్రభుతో మాట్లాడండి, ఒక ముఖాముఖిగా మాట్లాడండి. మీ ముందు ఆయన ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, ఆయనే కదా మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడండి. నేను చెప్పేది నిజంగా మాట్లాడండి. ఆయన మీ ముందున్నాడు. ప్రభా, నీ కొరకు నేను జీవించడానికి నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అని అడగండి. యేసుక్రీస్తు నామంలో వారిని ఆశీర్వదిస్తున్నా. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన రక్త మాంసాలలో మనం చేపెడుతున్నాం. మనం ఒకరికొకరు విమర్శ చేసుకుందాం. ఎవరిని మనం విమర్శించద్దు. మనలో ఏ మంచితనం లేదు, మనలో ఏ నీతి లేదు, మనలో ఏ యథార్థత కూడా లేదు. కానీ మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నాం. మనం అంటే ఆయనకి ఇష్టం, మనం అంటే ఆయనకి ప్రాణం. దేవుడు ఈ వాక్యాన్ని విని, వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయత చూపించి, వాక్య ప్రకారంగా జీవించడానికి తీర్మానించుకున్న మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.